ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం బిగ్ బ్యాన్ అనే అమెరికన్ సినిమాను వివరించుకోబోతున్నాం. ఈ సినిమా అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూసేద్దాం. మూవీ ఓపెన్ చేయగానే ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉంటాడు కదా ఈ పెద్ద మనిషి, మన హీరో. ఇతడు లాస్ ఏంజల్స్ లో నివసిస్తూ ఉంటాడు. ఇతడు అత్యంత ధనవంతుడు. ఇతనికి లేనిదంటూ ఏమీ ఉండదు. ఏది కావాలంటే అది ముందుకొచ్చి పడుతుంది, ఏది కావాలంటే అది కొనుక్కోగలడు, ఎలా కావాలంటే అలా ఉండగలడు. అంతటి ధనవంతుడు. అలాగే ఇతడికి ఒక అందమైన భార్య కూడా ఉంటుంది. ఆమె పేరు మిండి. మన హీరో ప్రాపర్టీలు అమ్మడంలో 20 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఇతడి కంటే ఒక పర్ఫెక్ట్ స్టైల్ ఉంటుందన్నమాట. అలాగే అత్యధికమైన నాలెడ్జ్ ఉన్నవాడు. మన హీరో ప్రాపర్టీలు అమ్మి తనకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని కలిగి ఉన్నాడు. అతడు సాధారణంగా చిన్ని మోసాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అతని దగ్గరకు వచ్చిన క్లయింట్లన్నీ ఆ చిన్ని మోసాలు కాస్త పెద్దగా మారి పెద్ద మొత్తంలోనే కూడబెట్టుకుంటాడు. ఇంతలా కూడబెట్టుకున్నందుకు గాను బహుమతిగా అతన్ని ఫస్ట్ డిగ్రీ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేస్తారు. కొంచెం లోతుగా చూస్తే అతడు దోషిగా తేలుతాడు. అలాగే కనీసం తక్కువలో తక్కువ ఒక 3 సంవత్సరాలైనా కూడా జైలు శిక్ష విధించబడుతుంది అని చెప్తారు. మన హీరో తనను తాను రక్షించుకునే మార్గం కోసం తహతహలాడిపోతూ ఉంటాడు. తన న్యాయవాదిని న్యాయమూర్తికి లంచం ఇవ్వమని అడుగుతాడు. అతగాడు అలానే చేస్తాడు. కానీ తీర్పు మాత్రం ఖచ్చితమైపోతుంది. ఒక చారిటీ ఈవెంట్ అయితే నకిలీగా సృష్టించడం జరిగింది. అయినా కూడా న్యాయవాది మన హీరోకి కేవలం 6 నెలలు అంటే 6 నెలలు మాత్రమే స్వేచ్ఛను ప్రసాదిస్తాడు అన్నమాట. తర్వాత నువ్వు అన్న ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని పాపాలు చేసినా అవేం కుదరవు బాబు, నువ్వు జైల్లోకి వెళ్లాల్సిందే అని చెప్తారు. జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత మన లాయర్ హీరోతో ఏం చెప్తాడు అంటే, బ్రెజిల్ కి వెళ్ళి అక్కడే ఉండిపో, మళ్ళీ తిరిగి రాకు, తిరిగి వచ్చావంటే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అక్కడే ఉంటే జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. కానీ అతనికి ఆ విషయం అనేది చాలా సాధ్యం కాని విషయంలా కనిపిస్తుంది. ఎందుకంటే అతడి ఆస్తులన్నీ ఫ్రీజ్ చేసి ఉంటాయి. చేతుల్లో చిల్లి గవ్వ కూడా ఉండదు. బ్రెజిల్ కి కాదు కదా, పక్క ఊరికి కూడా వెళ్లేంత స్తోమత లేదు. అందువల్ల మన హీరో చేయగలిగింది ఒకే ఒక్కటి. ఉన్న 6 నెలలు భయంతో గుండెని చేతిలో పట్టుకుని భయంగా ఉండడం మాత్రమే. ఆ రోజు నుంచే తనకు మిగిలిన సమయం చాలా తక్కువగా ఉందని గ్రహిస్తాడు. అతడు చేయవలసిన పనులన్నీ కూడా చాలా స్పీడ్ గా చేసేస్తూ ఉంటాడు. ఒక రోజు సాయంత్రం అతడు తన భార్యతో డేట్ కి వెళ్తాడు. అక్కడేమో తన భార్య పిల్లల్ని కావాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే హీరో జైలుకి వెళ్ళిన తర్వాత తను ఒక్కటే ఉండడం కష్టం కదా. అందుకని ఎవరొకరితో ఆడుకుంటానికని ఒక బేబీని కంటే బాగుంటుంది, నాకు బోరు కొట్టకుండా ఉంటుంది అని హీరోతో చెప్తుంది. కానీ హీరో మాత్రం, ఈ ఆలోచన తింగరదానిలాగా ఉన్నావే, మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి, ఇప్పుడు నువ్వు ఒకవేళ పిల్లల్ని కన్నా కూడా మళ్ళీ నేను తిరిగి వచ్చాక వారిని ఇంకొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన హీరోకి పిల్లలంటే చాలా భయంగా ఉంటుంది. ఆలోచనే భయంకరంగా ఉంటుంది ఎందుకో మరి. ఇది కాస్త పెరిగి వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చేంత పెద్ద గొడవ అయ్యి అక్కడి నుంచి మన బింది సడన్ గా లేచి వెళ్ళిపోతుంది. మన హీరో మాత్రం అలానే ఉంటాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక బార్ కి వెళ్తాడు. అలా బార్ లో మద్యం తాగుతూ ఉండగా అతని పక్కన ఒక వ్యక్తి చేతిపై జైలు గురించిన టాటూ కనిపిస్తుంది. అంటే దాని అర్థం అతడు జైలుకి వెళ్ళాడని భావించి మన హీరో అతన్ని జైలులో జీవితం ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అలాగే మొత్తం అన్ని కూడా డౌట్స్ క్లారిఫై చేస్తే తనకి ఒక $100 ఇస్తాను అని చెప్తాడు. ఆ వ్యక్తి మొదట ఇలా చెప్తాడు, జైలులో గార్డులు ఖైదీల గురించి అస్సలే పట్టించుకోరు, వాళ్ళు ఎలా పోయినా మాకెందుకు అన్నట్లు వదిలేస్తారు. ఒకరినొకరు కొట్టుకున్నా, ఒకరినొకరు చంపుకున్నా, ఒకరినొకరు గిల్లుకున్నా, ఏదైనా చేసుకుని లోపల ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగచ్చు అని చెప్తాడు. అలాగే అతడు ఇలా చెప్తాడు, ఒకవేళ నీలాంటి పిరికి పందులు గాని, ఇలా వీక్ పర్సన్స్ గాని ఇలా వెళ్లారో అనుకో జైలులో ఖచ్చితంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు అని చెప్తాడు. అప్పుడు మన హీరోకి అర్థమవుతుంది, అయితే జైల్లో మగవాళ్ళే గే అవుతారనే రూమర్స్ అన్ని నిజమే అని. అతగాడి బలహీన స్వభావం వంగి వినయంగా ఉండే అతడి తత్వం సులభమైన లక్ష్యంగా మార్చేస్తుందని గ్రహిస్తాడు. ఆ వ్యక్తి అతనికి చెబుతాడు, నువ్వు అందరికీ కూడా టార్గెట్ కాకుండా ఉండాలి అంటే భీకరంగా కనిపించేలాగా కొన్ని టాటూలు నీ బాడీ పైన వేసుకో అని. అందుకు గాను మన హీరో తన చేతిపై ఉన్న తన తల్లి టాటూను చూపిస్తాడు. అని తల్లి టాటూ భయంకరంగా ఉండేలాగా చూడమంటే మీ అమ్మ టాటూ దేనికి ఉపయోగం రా బాబు అని ఆ వ్యక్తి నవ్వుతూ ఉంటాడు. తర్వాత అతడు మరో సలహా ఇస్తాడు, జైలులో అన్ని కూడా గ్రూప్స్ గా ఉంటాయి. అక్కడ నువ్వు వెళ్ళి ఒక గ్రూప్ లో చేరిపో. అక్కడ ఎక్కువగా నాజీలు, వర్ణ వివక్ష గలవారు, మెక్సికన్ పురుషులు, ఆఫ్రికన్ అమెరికన్ పురుషులు ఉంటారు. కానీ వీటన్నింటిలో కూడా వేటిలోనూ మన హీరో సరిపోడు. అందుకే చివరికి ఆ వ్యక్తి చెబుతాడు, ఓ పని చేయరా బాబు, ఒకరిని ఎల్లగాని చంపి, అప్పుడు అందరూ నిన్ను చూసి భయపడతారు, నిన్నే లీడర్ చేస్తారు, నీకు వంగి దండాలు పెడతారు అని చెప్తూ ఉంటాడు. తర్వాత ఉదయం హీరోకి మత్తులో మెలకువ వస్తుంది. ఇవన్నీ కల్లో జరిగాయేమోలే అనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న మన వింది అతన్ని జైలుకు వెళ్ళాలి కదా అని గుర్తు చేస్తుంది. అంతే మన హీరో మళ్ళీ నిరాశలో పడతాడు. అని వెంటనే ఆ బింది మనల్ని ప్రోత్సహించేలాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. నీలోని ప్రత్యేకత ఏమిటి అంటే, నీలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక మార్గం కనుక్కుంటావు, నీకు సరిపడా మార్గం ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంటుంది అని
చెప్తుంది. ఇది విని మన హీరో మంచి హీరో లాగా మంచి ఇదిగా వెళ్ళిపోతాడు అనమాట. అవును, మనకన్నా తోపెవర్రా బాబు, మనకు మనమే సాటి, మనకు మనమే మీటు అన్నట్లుగా అనుకుంటాడు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఏమిటి అంటే తదుపరి 6 నెలల్లో ఒక ఆల్ఫా మగాడిలా మారడం. అతడు వెంటనే ప్రతిరోజు వ్యాయామం చేయడం ప్రారంభిస్తాడు. మంచి ఎక్సర్సైజ్లన్నీ చేస్తూ ఉంటాడు. తన శరీరాన్ని ఆకర్షణీయంగా కాకుండా తనకి వెనుక భాగంలో ఒక టాటూను కూడా వేయించుకుంటాడు. అంటే చూసిన మగవాళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చేయకుండా అన్నమాట. అతడు ఒక కరాటీ క్లాస్ కూడా జాయిన్ అవుతాడు. కానీ అందులో ఏంటి అంటే బేసిక్స్ మాత్రమే నేర్పిస్తూ ఉంటారు. ముందు కరాటీ కిడ్ అవ్వాలి అంటే బేసిక్స్ మొత్తం నేర్చుకోవాలి అని చెప్పి చేసిందే చేపిస్తూ ఉంటారు. మనోడేమో బోర్ గా ఫీల్ అవుతాడు. అతని గురువునే ఛాలెంజ్ చేస్తాడు. ఒక పిల్లవాడితో పోరాడతారు. చివరికి అతని క్లాస్ నుంచి పోరా బాబు, నువ్వు ఈ క్లాస్ కే సెట్ అవ్వు, అసలు నువ్వు దీంట్లో పనికిరావు అని బయటికి గెంటేస్తారు. అలా గెంటేసిన మన హీరోకి బయటికి రాగానే ఒక ముసలోడు కనిపిస్తాడు. అతడు ఒక మాస్టర్. ఆ తాత కేవలం ఒకే ఒక గుద్దుతో ఒక గోడని బెజ్జం పడేలా చేసేస్తాడు. అంతే, మన హీరో అలానే స్టన్ అయిపోయి ఆశ్చర్యంగా ఆ తాత వెంక అలానే చూస్తూ ఉంటాడు. తాత వద్దులేండి, మాస్టర్ అని పిలుచుకుందాం. ఆ మాస్టర్ మన హీరోకి జైలుకి వెళ్లే ముందు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించగలడు అని కోరిక మొదలవుతుంది. నిజం చెప్పాలంటే అదే అతగాడి చివరి ఆశ కూడా అవుతుంది. అందుకే ఆ హీరో ముసలాన్ని తన ఇంటికి తీసుకొచ్చి ట్రైనింగ్ మొదలు పెట్టమంటాడు. దయచేసి నాకు నేర్పించండి అని అడుగుతాడు. మాస్టర్ మన హీరోతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండడం ప్రారంభిస్తాడు. దీని వల్ల మన మిండి అయితే చాలా విసుగ్గా ఉంటుంది. మొదటి రోజు ఉదయం 5 గంటలకు మన హీరో నిద్ర లేచేటప్పుడు లెగడంతోనే ఒక జంతువు కాలేయం నుండి రత్నరకం అతని ముఖంపై జారు ఉంటుంది. తర్వాత మాస్టర్ మిండి చేత ఎత్తు పాయసం అలాగే గుర్రం నాలుగుతో కొన్ని రకాల రెసిపీస్ అన్ని తయారు చేపిస్తూ ఉంటాడు. అతని ట్రైనింగ్ పద్ధతులు అయితే చాలా విచిత్రంగా, అలాగే కొన్నిసార్లు ఘోరంగా, అలాగే కొన్నిసార్లు ఎవరు చేయలేనివిగా, మరి కొన్నిసార్లు అసహ్యంగా కూడా ఉంటాయి. మన హీరో ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు మన మాస్టర్ అతన్ని మంటల కర్రతో కొడతాడు. అలాగే ఇంకొన్ని రోజులు చర్మం ద్వారా వేలాడదీసి అతని సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మన హీరోకి విచిత్రమైన ఆహారం కూడా ఇస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే తేళ్లు, పాములు, చేపలు, కప్పలు, చైనా వాళ్ళు తినేవన్నీ కూడా ఈ మాస్టర్ మన హీరోతో తినిపించేస్తూ ఉంటాడు. దానికి తగ్గట్లు మన మాస్టర్ ఇల్లంతా కూడా పొగ తాగుతూనే ఉంటాడు. ఎక్కడ చూసినా సిగరెట్ పొగ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ పొగకు విసుగుపోయిన మన మిండి తన భర్తను ఈ ముసలాన్ని బయటికి పంపించరా బాబు అని అడుగుతుంది. మన హీరో దాన్ని విన్నాడు కదా. వినకపోవడంతో పాటు ఆ రోజు రాత్రి మన హీరో ఒక దొంగతనం నాటకం వేస్తాడు. తన భార్యను భయపెట్టేలా ఆమెపై దాడి జరుగుతుంది అనేలాగా భ్రమను తనకి కలిగిస్తాడు. అసలు కారణం ఏమిటంటే ఆమెకు భయం ఎలా ఉంటుందో తెలియజేయాలి అని మాత్రమే. మన బింది భయాన్ని వదిలేసి కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత, అమ్మో ఇంత సైకోగా తయారయ్యావేంట్రా బాబు, ఇలా తయారయ్యావేంట్రా బాబు, ఇంకా నేను నీతో ఉండలేనురా బాబు అని అలానే తన తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతుంది. మన బింది అలా వెళ్ళిందో లేదో మన మాస్టర్ మాత్రం చాలా సంతోషపడిపోతాడు. ఎందుకు అంటే ఇప్పుడు లేడీస్ ఎవరు లేరు కాబట్టి, పురుషులు మాత్రమే ఉన్నారు కాబట్టి అంతకు మించి ట్రైనింగ్ చేయొచ్చు, ఈ ట్రైనింగ్ ఇంకొంచెం కఠినంగా మారవచ్చు అనుకుని సంతోషపడతాడు. ఇదంతా కూడా ఒక నెలలోనే జరిగి ఉంటుంది. ఇంకా 5 నెలలు ఉన్నాయి కదా. ఈ 5 నెలలు మన హీరోకి చుక్కలు అనేవి చూపిస్తాడు. ఎలా అయితేనే చివరికి మన హీరో మాస్టర్ కూడా ఆశ్చర్యపరిచే అంత స్థాయికి ఎదుర్కొంటాడు. చివరిగా తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం తనని క్లాస్ నుంచి బయటికి పోరా అని ఓ టీచర్ తోసేసి ఉంటాడు కదా, కరాటీ టీచర్. అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈసారి మాత్రం అతన్ని సులభంగా ఓడించేస్తాడు. ఇలా తన ట్రైనింగ్ ని పూర్తి చేస్తాడు. ఇప్పుడు అతడు తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హీరో యొక్క మాస్టరు అలాగే హీరో యొక్క లాయర్ కూడా ఉంటాడు కదా. ఇద్దరు కలిసి మన హీరోని కోర్టు వద్ద దింపుతారు. ఆ జైల్లో మన హీరో తట్టుకుని నిలబడ్డాడా, జైల్లో ఏం జరిగింది, ఎలా అక్కడ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అని నెక్స్ట్ పార్ట్ లో చెప్పుకుందాం. వీలైతే లైక్, షేర్, కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.